హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 16వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనవుతున్నారు. కావున కర్మతత్వము నీకు చక్కగా విశదపరచదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవో అని చెప్తున్నారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గ్రహణ కర్మణో గతి. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణమును కూడా తెలుసుకునుట చాలా అవసరము. ఏలనగా కర్మతత్వమును అతి నిగూఢమైనది. కర్మ గురించి చెప్తున్నారు. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని స్వామి చెప్తున్నారు. అకర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృతు. కర్మయందు అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. చాలామందికి ఏంటంటే ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదని కూడా జ్ఞానం ఉండదు. కర్మ మంచిదా చెడ్డదా, ఏది మనకు అవసరము, ఏది అనవసరము, ఏ కర్మ చేస్తే మనకి ప్రమాదం కలుగుతుంది, ఏ కర్మ చేస్తే మనకు మంచి కలుగుతుందని కూడా జ్ఞానము చాలామందికి ఉండదు. కాబట్టి ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ విడిచిపెట్టియాలి అనే విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. కర్మ అనేది బంధం. కర్మబంధాన్ని విడిచిపెట్టాలంటే కర్మబంధువులమే, అందరూ కూడా కర్మబంధువులమే ఉన్నాం. కాబట్టి కర్మ నుంచి విడవడాలంటే ఏ కర్మ చేయాలి అనే జ్ఞానం అనేది తెలుసుకోమని చెప్తున్నారు. జ్ఞానము చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ కర్మ చేసే ముందు జ్ఞానంతో కర్మ చేయాలి. జ్ఞానంతో కర్మ చేస్తే మనకి సుఖం కలుగుతుంది, సౌఖ్యం కలుగుతుందని పరమాత్మ తెలియజేస్తున్నారు. అది ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి శాంతి.